జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి దర్శనానికి వచ్చారు పవన్. ఆయన చూసేందుకు భారీగా అభిమానులు తిరుమలకు వచ్చారు. 2 రోజుల క్రితం తిరుపతిలో అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన పవన్ ఓ సామాన్యుడిలా స్వామిని దర్శించుకున్నారు. నిన్నంతా తిరుపతిలోనే బస చేశారు. సాయంత్రం తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. తిరుమల నుంచి మరింత సమాచారం కరెస్పాండెంట్ మోహన్ అని తెలుసుకుందాం. మోహన్, పవన్ దర్శనానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. స్వాతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ క్రియాశీలక పాత్ర తిరుపతి నుంచి ప్రారంభం కానున్నది. ఇవాల్టి రోజున తిరుపతిలో జరిగేటటువంటి బహిరంగ సభతో రాజకీయం సంబంధించి క్రియాశీలకమైనటువంటి పాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం స్వామివారిని వేసి బ్రేక్ దర్శనం దర్శించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అటు తర్వాత 3 రోజులుగా బస చేస్తున్నటువంటి అతిథి గృహానికి చేరుకున్నారు. ఇక్కడే మధ్యాహ్నం వరకు కూడా పవన్ కళ్యాణ్ బస చేస్తున్నారు. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతారు. అటు తర్వాత 4 గంటలకు తిరుపతిలో ఉన్నటువంటి ఇందిరా మైదానంలో ఉన్నటువంటి బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు. ఈ వేదికకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ సన్నిహితులుగా ఉన్నటువంటి రాఘవయ్య, అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యుడు హరిప్రసాద్ సంబంధించి ఏర్పాట్లు పరిశీలన పూర్తి చేస్తున్నారు. ఇక ఇవాళ రోజున కేవలం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడేటటువంటి విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగం దాదాపు గంట సేపు కొనసాగుతుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందస్తుగా ప్రిపరేషన్ అనే కార్యక్రమాన్ని ప్రస్తుతం అతిథి గృహంలో చేస్తున్నారు. దీనికి సంబంధించి తన సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది చేత కూడా స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. గంట పాటు జరిగేటటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగంలో అన్ని అంశాలు కూడా డీటెయిల్ గా కూడా చర్చకు వచ్చేటట్టు అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా డిమాండ్ పై కూడా పవన్ కళ్యాణ్ గలమెత్తనున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాకు సంబంధించి అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమన్వయం లేకపోవడం, ఎన్నికల ముందు బీజేపీ అటు టీడీపీతో కలిసి వెళ్ళినటువంటి జనసేన ప్రశ్నిస్తానంటూ కూడా నినాదంతో ముందుకు వచ్చినటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదాపై గలమెత్తకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందన్నటువంటి భావనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ నుంచి కూడా రాజకీయంగా క్రియాశీలక పాత్రను ప్రారంభించబోతున్నారు. ఇవాళ రోజున ప్రత్యేక హోదాకు సంబంధించి అంశంపై కూడా ప్రధానంగా బహిరంగ సభ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించబోతున్నారు. ఇక ఇదే విధమైనటువంటి సమావేశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా నిర్వహించేలా కూడా జనసేన సంబంధించినటువంటి సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇవాళ రోజున తిరుపతిలో జరిగేటటువంటి సభ తర్వాత విజయవాడలో తదుపరి సమావేశం కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. నిన్నటి రోజు కూడా పవన్ కళ్యాణ్ సభకు భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమాన సంఘాలు తరలి వచ్చే ప్రయత్నాలు జరగడంతో ఎక్కడికెక్కడ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమాన సంఘాలు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలకు పవన్ సన్నిహితులు సమాచారం అందించారు. ప్రతి జిల్లాలో కూడా సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశానికి కేవలం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే రావాలి. మిగిలిన సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా అక్కడ జరిగేటటువంటి సమావేశాలకి హాజరు కావాలి. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు తీరవలసి ఉంటుంది కాబట్టి తిరుపతికి రావద్దంటూ కూడా వారికి సూచనలు ఇవ్వడంతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వంటి నుదూరు ప్రాంతాల నుంచి కూడా బయలుదేరినటువంటి అభిమాన సంఘ నేతలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక తుడా మైదానంలో దాదాపు 15 నుంచి 20,000 మంది అభిమానులు తరలి వస్తారని చెప్పి పవన్ సన్నిహితులు అంచనా వేసినప్పటికీ పోలీసులకు సంబంధించి ఇంటెలిజెన్స్ రైట్ మోహన్, థ్యాంక్ యూ.